బిగ్ బ్రేకింగ్. జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు ధనంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ అండ్ జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ బిగ్ బ్రేకింగ్ అరెస్ట్ అనేస్తూ ఉంటే అవి చూసినప్పుడు మన మనసులో ఒకటే ఫీలింగ్, అరే ఇందులో వింతేముంది కొత్తేముంది. ఇది మనం ఎప్పుడో ఆల్రెడీ డిస్కస్ చేసుకొని ఉన్నాం కదా. పోసాని కృష్ణమురళి గారు అభ్యంతరకరంగా మాట్లాడారు అని చెప్పి ఆయనను అరెస్ట్ చేసి కడపలో ఓబలవారిపల్లి ఆ పిఎస్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎస్పీ స్థాయి అధికారి 7 గంటల సేపు విచారించిన నెక్స్ట్ 2 రోజుల్లోనే విజయసాయి రెడ్డి గారిని కాకినాడ పోర్టు యాజమాన్య మార్పుకు సంబంధించి వేల కోట్ల వ్యవహారంలో మిమ్మల్ని మీ దగ్గర కొంచెం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మిమ్మల్ని విచారించాలి రండి అని చెప్పి సిఐడి ఆయన్ను పిలిచినప్పుడు వేల కోట్ల వ్యవహారంలో సిఐడి పిలిచి విజయసాయి రెడ్డిని 2.5 గంటల సేపు విచారించారని చెప్పి లోపల పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారి లిక్కర్ కేసు అని మద్యం అని అదిగో అక్కడ సమావేశాలని కర్త కర్మక్రియ రాజకేశ్వర రెడ్డి అని వాళ్ళు ఉన్నారని వీళ్ళు ఉన్నారని ఈ మాటలు మీడియాతో మాట్లాడినప్పుడు అదే రోజే మనం పెట్టిన ఒక హెడ్డింగ్ ఏంది, ఓహో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు ఒక రెడ్ కార్పెట్ పరిచేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు. మధ్యలో ఇక మైలురాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూడాలి. మనం ఏదైనా డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే మైలురాళ్ళు ఉంటాయి కదా, అదిగో ఇంకా 30 కిలోమీటర్లు మైలురాళ్ళు ఉంటాయి కదా, అదిగో ఇంకా 15 కిలోమీటర్లు, ఇంకా 7 కిలోమీటర్లు, ఇంకా 1 కిలోమీటరు మరి కొద్దిసేపట్లో డెస్టినేషన్ రీచ్ అవుతున్నాము అని. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వరకు విజయసాయి రెడ్డి గారు కూడా ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసి పెట్టుకున్నారు. మధ్యలో వీళ్ళందరూ మైలురాళ్ళు, రాజకేశ్వర రెడ్డి అని, శ్రీధర్ రెడ్డి అని, ఎక్స్ అని, వై అని, ధనంజయ రెడ్డి అని, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ మైలురాళ్ళు వేస్తారు. ఇప్పుడు చివరి మైలురాయి వరకు వచ్చేసాం. సీఎం సెక్రటరీగా అప్పుడు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఉన్న ధనంజయ రెడ్డి అరెస్టు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో చివరి మైలురాయి వరకు వచ్చేసాం. ఇప్పుడు వీళ్ళ అరెస్టు గురించి చర్చించుకోవాల్సింది. ఇప్పుడు వీళ్ళ వాంగ్మూలాలు పోలీసులు ఎట్లా తయారు చేస్తారు, విచారణ అధికారులు వీళ్ళు సంతకాలు పెడతారా పెట్టరా, సంతకాలు పెట్టినా పెట్టకుండా మెజిస్ట్రేట్ అవేం పెద్ద పట్టించుకోవడం లేదు. సంతకాలు పెట్టలేదు అని చెప్పి ఒక పాయింట్ ఏమో రాసుకొని పెట్టుకుంటారు అంతే. వీళ్ళు సంతకాలు పెడతారా లేదా, అసలు వాంగ్మూలాలు ఏం తయారు చేసుకుంటారు, ఇంకా మైలురాలన్నీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి తర్వాత అరెస్ట్ ఎప్పుడు, తర్వాత అరెస్ట్ ఉంటుందా, తర్వాత అరెస్ట్ లేకుండా ఉండదు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యిండేది, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యిండేదే ఆ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది. ప్రాజెక్ట్ కే, ప్రాజెక్ట్స్ అన్ని మన సినిమాలు వింటూ ఉంటాం. అట్లా ప్రాజెక్ట్ జే అంటే ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి, టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. ఈ మైలురాలు అయిపోయి ఇంకా రాజకేశ్వర రెడ్డి మైలురాయి దాటుకున్నారు, ఇంకో శ్రీధర్ రెడ్డి మైలురాయి దాటుకున్నారు, నెక్స్ట్ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మైలురాయి దాటుకున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎట్లా రీచ్ అవుతారు, ఇప్పుడు వాంగ్మూలాల్లో ఏం తయారు చేసుకుంటారు, కోర్టుకు ఏం సమర్పిస్తారు, వీళ్ళు ఫైనల్గా ఏం తేలుస్తారు, వీళ్ళు ఏం ఆధారాలు సేకరిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అరెస్ట్ చేయబోతున్నారు. అసలు మిగిలినది అదే కదా, చర్చించుకోవాల్సింది అదే. వీళ్ళ అరెస్టు బిగ్ బ్రేకింగ్లు, తోక్కతోలు ఏమున్నాయి అందులో బిగ్ బ్రేకింగ్లు, ఎవరు ఊహించలేదు. కింద నుంచి పై వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంత కన్స్ట్రక్టివ్గానే జరుగుతుంది. మనకు ఆ మెకానిజం కనిపించడం లేదా? మనమేమన్నా రాజకీయాలు నిన్న ఈరోజు అంటే అనాలిసిస్ చేయట్లేదు, అబ్జర్వ్ చేయట్లేదు కదా. రాజకీయాల మీద ఎప్పటి నుంచో అవగాహన ఉంది, ఈ వ్యవహారాలు ఎట్లా సాగుతాయని. ఈ కథలన్నీ మంచి మంచి పుస్తకాలుగా చదువుకున్నాం, ఎట్లా ఉంటాయి ఏంటి అని. ఇందులో ఏమైంది, చివరి మైలురాయి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ రీచ్ అవ్వడమే. దానికి ఎంత టైం పడుతుందన్నా చూసుకోవాలి. ఈ మైలురాలన్నీ కలుపుతూ ఇలా వాంగ్మూలాలు, సుక్కలు ఇవన్నీ కలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ముడి పెడుతున్నారు, ఎట్లా దాన్ని అటాచ్ చేస్తున్నారు, ఆయన ఎట్లా కనెక్ట్ చేస్తున్నారు అన్నది మిగిలింది. చర్చించుకోవాల్సింది దాని గురించి. ఇవి బ్రేకింగ్ ఏముంది, వీళ్ళిద్దరు అరెస్ట్ కొత్త కాదు, వింత కాదండి. ఇది కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ఏముంది, ఎవరైనా చేసేయచ్చు. ఇవి ప్రూవ్ అవుతాయి లేదా అన్నది ఇప్పటికైతే జైల్లో పెట్టేయచ్చు కదా, ఇప్పటికైతే వాళ్ళ మరకలు వేసి పడేయచ్చు కదా, వదిలేయచ్చు కదా. మరి ఏముంది, అదేమీ కొందరు కొత్త కాదు వింత కాదు కదా. ఏముంది అందులో, మైలురాళ్ళు అయిపోయినాయి. ఇంక నెక్స్ట్ మైలురాయి ఎవరు లేరు. నెక్స్ట్ కొందరు మైలురాళ్ళు అంటారు, కొందరు నంబర్ రాళ్ళు అంటారు. నెక్స్ట్ మైలురాయి ఇంకేం లేదు. నెక్స్ట్ ఉండేది అరెస్ట్ అంటూ జరిగితే ఇంక అంతే. నెక్స్ట్ ఆయన బిగ్ షాట్ అంతే. ఇంకేముంది ఇందులో మాట్లాడుకోవడానికి.